హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. చైనా మళ్ళీ గేమ్ చేంజరా? అమెరికాకి ఒక సవాల్లాగా ఉందా అని అంటే ఖచ్చితంగా ఆ టాపిక్ ఏంటో తెలుసుకోవాలని మీకు నాకు అందరికీ ఉంటుంది. డోంట్ మిస్ అండ్ విల్ కంటిన్యూ దిస్ టాపిక్. చైనా ఇప్పటికీ అనేక రంగాల్లో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఇది 100% నిజం. మిగతా వాటితో నేను పోల్చలేను. చైనా కొన్ని విషయాలు అడ్వాన్స్డ్గానే ఉంది. ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తోంది చైనా అని చెప్పడానికి వన్ ఆఫ్ ద పాయింట్ ఇది కూడా. సో మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే సెక్యూరిటీ ప్లానింగ్ విషయంలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. చైనా 3వ అత్యంత అధునాతన యుద్ధ నౌక ఫ్యూజియాన్ ఆవిష్కరించింది. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఎలా పనిచేస్తుంది, అడ్వాన్స్గా చైనా ముందుకు వెళ్తుందని ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. అయితే ఈ యుద్ధ నౌకని కేవలం ఒక నౌక లేకపోతే ఓడలాగా చూడట్లేదు. నావికాదళ ఆధిపత్యాన్ని ఒక సవాల్గా నిలబెట్టాలని ట్రై చేస్తోంది. దీన్ని ఫ్యూజియాన్ అంటారు. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్? జస్ట్ ఒక నౌకే కదా, లేకపోతే ఫ్యూచర్లో దాని శక్తి, దాని పవర్ అనేది మొత్తం గేమ్ చేంజర్ లాగా నిజంగా ఉంటుందా అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్. సో ఈ ఫ్యూజియాన్ నౌకని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హై క్వాలిటీ ఎందుకు అవుతుంది? క్యాటబర్ లాంచ్ సిస్టమ్, వీటిని ఒకసారి మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఈ ఫ్యూజియాన్ నౌక పెద్ద గేమ్ చేంజర్ అంశం. దాని టెక్నాలజీని మనం గమనించాలి. ఇది స్కీ జంప్ సాంప్రదాయ పద్ధతికి డిఫరెంట్గా చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్. దాన్ని EMALS అని అంటారు. దీని గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము అండ్ మళ్ళీ ఒకసారి చెప్తా. EMALS అంటే ఏంటి అంటే అమెరికా యొక్క జెరాల్డ్ R అనే ఫ్లాష్ కార్డ్ అని చెప్తే జెరాల్డ్ R అనే ఫ్లాష్ కార్డ్ నౌకల్లో ఉన్న టెక్నాలజీ ఇది. దీనివల్ల యుద్ధ విమానాలు ఫుల్ ఫ్యూయల్ లోడ్, వెపన్ లోడ్తో చాలా ఈజీగా లాంచ్ చేసుకోవచ్చు. స్కీ జంప్లో ఇది ఆ అడ్వాన్స్ ప్రాసెస్ అనేది లేదు. ఎందుకు ఇది ఇంపార్టెన్స్ అంటే టెక్నాలజీతో ఫ్యూజియాన్ కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాగా మాత్రమే కాకుండా ఫ్లోటింగ్ ఎయిర్ బేస్గా కూడా ఇది చేంజ్ అవుతుందంట. సో మీకు అర్థమై ఉంటుంది ఫ్లోటింగ్గా మారిపోవడం అంటే చైనా ఫైటర్ జెట్ల ఆపరేషన్ కెపాసిటీని ఇది పెంచుతుంది. అంటే ఇది ఎంత అడ్వాన్స్ అవుతుందంటే ఆపరేటింగ్ కెపాసిటీని కూడా చేంజ్ చేయగలిగేంత. అంటే ఇప్పుడు చైనా అమెరికా ప్లేస్లో వాళ్ళ టెక్నాలజీకి ఈక్వల్గా నిలబడిందని చెప్పాలి. ఎందుకంటే అమెరికా కంటే కూడా అడ్వాన్స్డ్గా ఉంది కదా చైనా. ఇక్కడ మనం కొంచెం గమనిస్తే అడ్వాన్స్ మొత్తం మారిపోయాయి. సో ఎందుకు ఇప్పుడు అమెరికాతో పోల్చుతున్నాం అంటే ఫ్యూజన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అమెరికాకి ఇది ఖచ్చితంగా సవాల్గా మారుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దీని కెపాసిటీ అంత ఇదిగా ఉంది. అమెరికాకు 11 ఉన్నాయి. ఎందుకు ఈ ఎక్స్ప్లోజర్స్ ఉండే యుద్ధ విమాన నౌకలు అనేవి 11 ఉన్నాయి. చైనాకి ఇప్పుడు 3 ఉన్నాయి. అందులో ఫ్యూజియాన్ మాత్రమే EMALS అని ఇందాక మనం చెప్తున్నాం కదా, దానిలో ఉంది. నంబర్ పరంగా చూస్తే చైనా ఇంకా వెనకబడింది. నంబర్లో 3 అంటున్నాం, అక్కడ 11 అని చెప్తున్నాం. కానీ టెక్నాలజికల్ గ్యాప్ ఏదైతే ఉందో అందులో చైనానే ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇంకా రీజనల్ డామినెన్స్ కూడా ఉంది. ఈ ఫ్యూజన్ అనేది మెయిన్గా తైవాన్, దక్షిణ చైనా సముద్రం లాంటి ఎప్పుడు గొడవలు ఉండే ప్రాంతాల్లో చైనా స్ట్రాంగ్గా నిలబడడానికి, పట్టు పెంచుకోవడానికి ఉపయోగపడింది. చైనా ఇక మీద తన సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి కూడా మెషిన్స్ని ఈజీగా అది మేనేజ్ చేయగలదు. ప్రపంచంలో ఒక శక్తిగా ఉంది. అంటే వాళ్ళ నావికాదళాన్ని ఎంత స్పీడ్గా, ఎంత అడ్వాన్స్డ్గా అది పెంచుతుందంటే అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్గా దాని పవర్ని తెలియజెప్తుంది ఈ ఫ్యూజియాన్ ద్వారా. ఇది చైనా ఒక గ్లోబల్ పవర్ లాగా మారడానికి వేసే అనేక అడుగులు ఇది ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇలాంటి ఎన్నో స్టెప్స్ చైనా వేస్తూనే ఉంది. ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ అంటే దీనివల్ల ఫ్యూచర్లో ఏం మార్పులు జరుగుతాయి ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే అవును అడ్వాన్స్గా ఉంది, కరెక్టే. అమెరికాతో పోల్చుకుంటే 11 అంటున్నారు, ఇక్కడ 3 ఉన్నాయి, కానీ అడ్వాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఫ్యూజియాన్ వల్ల, ఇప్పుడు మనం అడ్వాన్స్కి వచ్చిన ఫ్యూజియాన్ వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందబ్బా అంటే నావల్ ఆర్మ్స్ రేస్, నావికా ఆయుధాల పోటీ ఏదైనా ఉంది అంటే అమెరికా ఫ్యూజియాన్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఎంత అడ్వాన్స్గా ఉంది అంటే అమెరికా నుంచి ఏమన్నా స్టార్ట్ అయింది అంటే దీని స్పీడ్ ఇంకా పెరిగి ముందుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం ఇవన్నీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ సామర్థ్యాన్ని కూడా అమెరికా ఇంకాస్త పెంచే అవకాశాలకి సవాల్లాగా ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు తైవాన్ సంక్షోభం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఫ్యూజియన్ అనేది పూర్తిగా వర్క్ చేయడం కనుక మొదలు పెడితే ఆ తర్వాత తైవాన్ మీద చైనా బ్లాక్ డే లేదా
దాని దాడి చేసే సామర్థ్య కెపాసిటీ చాలా టెక్నికల్గా పెంచుతుందని చెప్పొచ్చు. సో తూర్పు ఆసియా ప్రాంతంలో ఎక్కడైతే అన్ఫ్లెక్సిబిలిటీ ఉందో దానికి ఈ యొక్క యుద్ధ నౌక మాత్రం కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చైనా ప్లాన్ ఏమవుతుందంటే ఫ్యూజన్ తర్వాత ఈ వెపన్ సిస్టమ్ అనేది అదే న్యూక్లియర్ పవర్డ్ క్యారియర్స్ ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీ అని చెప్తున్నాం కదా ఈ నౌక ద్వారా, దానికి ట్రై చేసే అవకాశం ఉంది. అప్పుడే చైనా నిజంగా ఖచ్చితంగా అమెరికాకు గట్టిగా పోటీ ఇస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. అది ఒకవేళ జరిగితే కనుక అమెరికాకు ఒక సవాల్ లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఇప్పుడు గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఫ్యూజన్ అమెరికా ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుందని చెప్పలేం, కానీ దీని ప్లేస్ మాత్రం ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తుందని చెప్పాలి. తప్పకుండా పసిఫిక్ మహాసముద్రంలో తన బలాన్ని తన ఈక్వాలిటీని చేంజ్ చేసే సిచ్యువేషన్ ఇది కేవలం ఒక నౌక అనుకోవడానికి లేదు. చైనా తన వ్యూహాత్మక ఆలోచనని కానీ లేదా టెక్నాలజీని కానీ అభివృద్ధి చేసే క్రమంలో తన సెక్యూరిటీని ఎదుటి వాళ్ళు వస్తే ఫైట్ చేసుకోగలిగే కెపాసిటీని పెంచుతుందంటలో ఇది నిజం. ఇది ఒక బిగ్గెస్ట్ చేంజ్ అని అనిపిస్తోంది. చైనా రివర్స్లో అటాక్ చేస్తే ఎలా ఉంటుందో కూడా వార్నింగ్ లాగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? చైనా నిజంగా ముందుకు వెళ్తుందనా లేకపోతే ఇది కూడా చైనా వస్తువులాగే ఉండిపోతుందనా? చైనా అమ్మే ప్రతి వస్తువు బయట దేశానికి వచ్చేది, అది క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, కానీ తాను తయారు చేసుకుని ఏ మిషనరీ ఎక్విప్మెంట్ అయినా సరే 100% పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇది కూడా అలాంటి గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీకు చెప్తూనే ఉంటాం. మన దేశ సరిహద్దులో ఏం జరుగుతుందో, వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఎలాంటి సవాళ్ళు ఉంటాయో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.